మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. అంటే కరెంట్ ట్రెండ్ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది అసలు ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అంటే ఎకానమీ అసలు ఏం చెప్తుంది, అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండేలా ఉందా? ఈవెన్ బయట వాళ్ళైనా సరే, కొంతమంది ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళైనా సరే స్టాక్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇది టైమా, లేదంటే అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది? ఓవరాల్ ఎకానమీ అయితే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ వేలో ఉందండి. అంటే స్ట్రాంగ్ పొలిటికల్ స్టెబిలిటీ కానీ, లేకపోతే ఎకనామికల్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే పబ్లిక్ యొక్క పాజిటివ్ ఒపీనియన్ కానీ, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇండియా మోర్ ఫేవరబుల్ కంట్రీస్ మిగతా ఏదంతో పోల్చుకున్నా సరే. ఇప్పుడు ఇన్వెస్టర్ బేస్ చూసుకున్నాం అనుకోండి, ఒకప్పుడు 20 years బ్యాక్ 10 years బ్యాక్ చూసుకుంటే, అంటే బిఫోర్ కోవిడ్ పర్టికులర్ చూసుకున్నాం అనుకోండి, ఇన్వెస్టర్ బేస్ చాలా తక్కువ ఉండేది ఇండియా మొత్తం మీద. ఇప్పుడు ఒక రిటైల్ అకౌంట్సే ఇండియాలో ఎన్ఎస్సీలు మొత్తం కలుపుకుంటే 25 కోట్లు ఉన్నాయండి. యూనిక్ అకౌంట్స్ కనుక చూసుకుంటే 12 కోట్లు ఉన్నాయి. అంటే ఇండియాలో 12 కోట్ల ట్రేడింగ్ అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఇక్కడ రన్ అవుతున్నాయి. ఇక్కడ అంటే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఇన్వెస్టర్ బేస్ పెద్దగా అవుతుంది. రెండోది ఎస్ఐపిల ద్వారా మార్కెట్లోకి మనీ నెలకు వచ్చేట్లా 30,000 కోట్లు లోపలికి వచ్చేస్తున్నాయి. అంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది. అంటే ఎఫ్ఐఎస్తో పోల్చుకుంటే డిఐఎస్కి వాటాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. అందుకని మోర్ స్టెబిలిటీ వస్తుంది మార్కెట్. ఇంత ముందంత టూ మచ్ వాలటిలిటీ రాకపోవచ్చు అనమాట. కాబట్టి ఇన్వెస్టర్స్ బేస్ పెరుగుతుంది ఇండియాలో. దట్ ఈస్ ద పాజిటివ్. తద్వారా ఏంటంటే మార్కెట్లో వాలటిలిటీ ఉండదన్నమాట. అంటే రెండోది మార్కెట్ వాలటిలిటీ చూసుకుంటే ఇంత ముందు పోల్చుకుంటే బెటర్ అండి ఇప్పుడు. ఓకే. కాకపోతే వరల్డ్ వైడ్గా ఇప్పుడు కొరియన్ మార్కెట్ చూసుకుంటే రోజు 5% ఊగింది ఎన్నికగానే ముందు కానీ. ఈవెన్ అమెరికా నాస్డాక్ డైలీ 2% 3% పోతుంటుంది. వాటన్నిటితో పోల్చుకుంటే ఇండియన్ మార్కెట్ మోర్ స్టేబుల్, ±1%. ఎందుకంటే డొమెస్టిక్ సపోర్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితేమి, లేదా ఇన్వెస్టర్స్ నుంచి అయితేమి, లేకపోతే డిఐఎస్ నుంచి అయితేమి మనీ ఫ్లో బాగుందనమాట. అంటే ఎఫ్ఐఎస్ విత్డ్రాల్ చేసుకునే మనీతో పోల్చుకుంటే లోపలికి వచ్చే మనీ ఎక్కువ ఉంది. తద్వారా వాలటిలిటీ తగ్గిందనమాట. కాబట్టి ఇన్వెస్టర్స్ బేస్ పెరుగుతుంది అండ్ వాలటిలిటీ తగ్గుతుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్ బాగున్నట్లు లెక్క. రెండోది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు తప్ప మరీ షార్ట్ టర్మ్ చూడకూడదు. 1 month 2 months 3 months ఒక వారు ఇలా చూడకూడదు. మనం చూసుకోవాల్సింది వెరీ వెరీ లాంగ్ టర్మ్. ఎంత ఎక్కువ లాంగ్ ఉంటే అంత ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ మనం చూసుకున్నాం అనుకోండి, నేను చూసాను ఇంటర్వ్యూలో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇంటర్వ్యూలో, అది ఆల్మోస్ట్ 18% చొప్పున పెరుగుతుంది అది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా. బట్ అన్ఫార్చునేట్లీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంది కేవలం 25 members స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉంది. అంటే మధ్యలో వస్తున్నారు పోతున్నారు ఇన్వెస్టర్స్. అందుకని మ్యాక్సిమం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గెయిన్ కాలేకపోతున్నాయి, ఎందుకంటే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయలేకపోతుంటే. అందుకని మార్కెట్లో ఎప్పుడు వెళ్తూ కాంపౌండ్ అవ్వాలి అంటే మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటే అంత బెటర్ అనమాట. కాబట్టి తక్కువ ఈ షార్ట్ టర్మ్లో వాలటిలిటీని సీరియస్గా తీసుకోమాకండి. లాంగ్ టర్మ్ చూసుకున్నాం అనుకోండి ఇండియన్ ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. తర్వాత ఇన్వెస్టర్స్ కూడా లేదు, చాలా మెచ్యూరిటీ అయింది. ఒకప్పుడు మార్కెట్లో రిటర్న్స్ రాలేదనుకోండి వెంటనే విత్డ్రాల్ చేసుకునేవాళ్ళు. లాస్ట్ 2 years నుంచి నిఫ్టీ 0 returns. బట్ స్టిల్ మార్కెట్లో 2 years బ్యాక్తో పోల్చుకుంటే ఎస్ఐపీలు పెరుగుతూనే ఉన్నాయి తగ్గటల్లా. అంటే ఇప్పుడున్న రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మోర్ మెచ్యూర్, మోర్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మేకర్స్ అనమాట. అందుకని మార్కెట్ మెచ్యూర్ అయింది అనడానికి ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు మెచ్యూర్ ఇన్వెస్టర్స్ ఇంత ముందుతో పోల్చుకుంటే. అలాగే ఎకనామిక్ కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంత ముందుతో పోల్చుకుంటే. గవర్నమెంట్ జిఎస్టీ కలెక్షన్స్ కానీ, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా కానీ అన్ని బాగున్నాయి. అంటే ఎక్స్టర్నల్గా ప్రెజర్ ఉంది, ఇరాన్ యుద్ధం నుంచి కావచ్చు, లేదా ఆయిల్ నుంచి కావచ్చు, ప్రెజర్ ఉంది. బట్ స్టిల్ ఓవరాల్ జీడిపితో పోల్చుకుంటే అది 5-6% అనమాట. కాబట్టి ఎకానమీ మొత్తం మంచిగా ఫ్లరిష్ అవుతుంది ఇంత ముందు పోల్చుకుంటే. అంటే మీరు చూసారు పొలిటికల్గా ఎంత స్టెబిలిటీ కూడా ఉంది. రీసెంట్గా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు డిమాండ్ చేశారు, ఓవర్నైట్ గవర్నమెంట్ వాళ్ళు సరే వాళ్ళ డిమాండ్స్ ఓకే అన్నది. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసేసారు, వెంటనే కమిటీ పెట్టేశారు, అండ్ జీవో పాస్ చేశారు, అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్సులు పెట్టేశారు. ఇండియా ఇంతకుముందు ఎప్పుడు ఒక ఇష్యూ మీద ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయినట్టు హిస్టరీ లేదు. ఇప్పుడంతా 1 monthలోనే గడిచిపోతుంది. అంటే పొలిటికల్ లీడర్షిప్ కూడా వింటున్నారు, ప్రజలు చెప్పిన దాన్ని వింటున్నారు, రిఫార్మ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంటు పబ్లిక్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనమాట. కాబట్టి రిఫార్మ్స్ ఇంకా ముందు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే గ్లోబల్గా ఎంత పెద్ద షాక్ వచ్చినా సరే ఇండియా ఫుల్లీ డైవర్సిఫైడ్. వేరే కంట్రీ లాగా ఒక్కదాని మీద వర్క్ చేయట్లేదు. సపోజ్ కొరియన్ ఉందనుకోండి, అచ్చం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, అమెరికా ఉందనుకో టెక్నాలజీ మీద, చైనా వాళ్ళు ఉందనుకోండి కమోడిటీస్ మీద, అట్లా ఉంది. బట్ ఇండియా అలా కాదు, ఫుల్లీ డైవర్సిఫైడ్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని మంది స్టేబుల్ గవర్నమెంట్లో ఉంది. అండ్ సెక్టర్స్ గ్రోత్ ఇప్పుడు లార్జ్ క్యాప్ అయితే కొంచెం స్లోగా ఉన్నాయి, ఎందుకంటే 10% జీడిపి అదే గ్రోత్ ఉంది కాబట్టి కంపెనీస్కి. బట్ స్మాల్ మిడ్ క్యాప్లో గ్రోత్ ఆల్మోస్ట్ 20% దాకా ఉంది, 20-25%. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే 30% గ్రోత్ ఉంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో.
బట్ లార్జ్ క్యాప్లో మాత్రం 11% ఉందన్నమాట. కాబట్టి గ్రోత్ ఎక్కువ ఎక్కడుంది అంటే స్మాల్ మిడ్ క్యాప్లో ఎక్కువ ఉంది. బట్ లార్జ్ క్యాప్స్ అనేది స్టెబిలిటీకి అండ్ సేఫ్టీకి అవి బాగుంటాయి అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో నీకు ఏ టైప్ రిస్క్ ప్రొఫైల్ ఉంటే దాని దగ్గర తీసుకోవచ్చు. అండ్ ఏ ఇంపాక్ట్ ఉంటుందని చాలామంది భయపడుతున్నారండి. ఇండియా మొత్తం మీద ఐటీ మ్యాన్ పవర్ ఉంది 70 లక్షలు అండి. ఒకళ్ళు ఏఐ వాళ్ళ జాబ్స్ ఊడిని అనుకున్నా ఇంకా 40-50 లక్షల జాబ్స్ ఎక్కడికి పోవు. రెండోది ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే జిమ్ ట్రైనర్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, లేకపోతే కార్పెంటర్స్ కానీ 20,000 నుంచి 30,000 తక్కువ ఎవరికి రావట్లేదండి. దట్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ది ఐటీ స్టార్ట్అప్ శాలరీ. ఈవెన్ మెజారిటీ మనం అన్ని ఐటీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. టీసీఎస్ ఇప్పుడు స్టార్టింగ్ శాలరీ ఎంత అండి? 4 lakh ఉంది. ఆ 4 lakh శాలరీ నీకు ఏ ప్రశ్న పైన వస్తుంది, ఇంత ముందు కాదు. ఇప్పుడు నువ్వు మెడికల్కి వెళ్ళినా వస్తుంది, జిమ్ ట్రైనర్గా వస్తుంది, అండ్ కార్ డ్రైవర్గా వస్తుంది, క్యాబ్ లాగా వస్తుంది. అందుకని వైట్ కాలర్ జాబ్స్తో పోల్చుకుంటే యాక్చువల్లీ వీటికే ఎక్కువ వస్తుంది డిమాండ్ ఇప్పుడు. ఓకే, పైగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. అందుకని నిజంగా ఏఐ వల్ల ఇండియా టూ మచ్ డామేజ్ జరిగింది అంటే అంతేం లేదు, అంత భయపడే అంతేం లేదు. ఎందుకంటే మన ఫుల్ డైవర్సిఫైడ్ ఎకానమీ కాబట్టి. అండ్ అన్నిటికన్నా మించి సొసైటీలో ఇప్పుడు మనీ గురించి బాగా డిమాండ్ పెరిగిపోయిందండి. మనీని ఎలా హ్యాండిల్ చేయాలా, మనీని ఎలా గ్రో చేయాలా, మనీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద అవేర్నెస్ బాగా పెరిగింది. అందుకని ఒకప్పటితో పోల్చుకుంటే, ఒక 10 years బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడున్న మార్కెట్ బెటర్ మెచ్యూరిటీ ఉంది, అండ్ రిటైలర్ బిహేవియర్ బాగుంది. అండ్ ఈవెన్ రిటర్న్స్ 2-3 years రాకపోయినా సరే వాళ్ళు అది ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువసార్లు మనం మనీ మేక్ చేసేది మార్కెట్ ఫ్లాట్గా లేదా డిస్కౌంట్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎన్ని యూనిట్లు కలెక్ట్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి తర్వాత. ఎందుకంటే పెరిగే మార్కెట్లో మీరు యూనిట్లు గ్యాదర్ చేయలేరు కదా. అవునవునండి. అందుకని కరెంట్ మార్కెట్ ఈజ్ టూ గుడ్. అందుకని మార్కెట్ పడుతుంది, లేస్తుంది, పక్కపోతుంది పక్కన పెడితే ఎకనామిక్ కండిషన్స్ బాగున్నాయి. ఓవరాల్గా అన్నింటిలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. పొలిటికల్ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఏ ఇన్ఫ్యాక్ట్ అనుకున్నంత ఏం ఉండదు, మనం టూ మచ్గా ఆలోచిస్తున్నాం కానీ. అండ్ ఇన్వెస్టర్ బేస్ పెరుగుతుంది రాను. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కల్చర్ పెరుగుతుంది. వరల్డ్ వైడ్గా అది యావరేజ్ మీద 40% ఉందండి, ఇండియాలో 12%. అందుకని మనం చూస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకా ఆక్యుపై చేయలేదన్నమాట. అందుకని ముందు రోజుల్లో మార్కెట్ ఇంకా బెటర్ వేలో పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే వాలటిలిటీ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఈక్విటీ అన్న తర్వాత వాలటిలిటీ అనేది ఇన్బిల్ట్ కాంపోనెంట్ అది. బట్ ఒక రియాలిటీ చెప్పారు అంటే ఇట్స్ గ్రోయింగ్. ఎకానమీ వెరీ ఫాస్ట్గా గ్రోయింగ్ అనే చోట్ల మనం చూస్తున్నాం. ఒక హైదరాబాద్లోనే ఎంటైర్ ఏషియాలో హాంకాంగ్ వదిలేస్తే ముంబై, హైదరాబాద్ హైరైజ్ బిల్డింగ్స్ ఎక్కువ సెంటర్. ఒక హైదరాబాద్లో 150 హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్లో. ఎంత ఫాస్ట్ ఎకానమీ గ్రో అవుతుందో చూడండి. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ బీభత్సంగా వస్తున్నాయి. హైదరాబాద్లో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 95 వచ్చినాయి. అండ్ ఈచ్ దాంట్లో ఆల్మోస్ట్ 3,000 జాబ్స్. వాళ్ళ ప్యాకేజీలు కూడా టీసీఎస్ విప్లతో పోల్చుకుంటే 3-4 ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ ప్యాకేజీలు కూడా. ఎందుకంటే మైక్రోసాఫ్ట్లో డైరెక్ట్గా ఆఫీస్లో జాబ్ అనుకోండి, చాలా ఎక్కువ శాలరీ ఇస్తారు వాళ్ళు. అందుకని మనం అనుకున్నంత లేదు. ఒక ఐటీలో లే ఆఫ్స్ జరుగుతుంది, కొంచెం స్ట్రెస్ అవుతుంది. బట్ మిగతా ఎకానమీ అంత బ్రాడ్గా చూసుకుంటే కనుక అది ఎంతకంత గ్రో అవుతూనే ఉందన్నమాట. కాబట్టి అడ్జస్ట్మెంట్ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అంటే పాత టెక్నాలజీని వాటాన్ని ఎంతకంత గుంజేసుకుంటుంది. కాబట్టి పాత టెక్నాలజీ వాడే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతూ ఉంటాయి. అదైతే ఎక్కడైనా జరిగేదే. అందుకని ఏఐ వస్తే నిజంగా జాబులు ఓడతాయి అంటే జాబులు ఓడగదండి. ఉన్న ప్రొడక్టివిటీ పెరిగిద్ది ఇంకా ఎంతోకంత. దాన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచుకుంటూ పోతుంటారు. అందుకని జాబ్స్ లే ఆఫ్ అనే బదులు ఎకానమీ బ్రాడ్గా అయితే ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా ముందు పెరగడం తప్ప తగ్గడాలే ఉండదు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే తక్కువ రేట్లో ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ అయ్యే కొద్ది ఏమొద్దంటే మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెరగడం ఛాన్స్ తక్కువ అనమాట ఇప్పుడు గ్యాదర్ చేసుకుంటేనే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవడం బెటర్. వెరీ గుడ్ ఇన్ఫో. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.